కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న రెడ్ బుక్ అరాచకాలు, దాడులు, అన్యాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు వైఎస్ జగన్ 2.0 సూపర్ యాప్ తీసుకొచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేష్. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్స్ ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను నిలదీస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి అన్యాయాలను ఎదుర్కొనేందుకే జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేశారని, దీన్ని అందరూ డౌన్లోడ్ చేసుకుని వారి స్పందన తెలియజేయాలని కేకే రాజు కోరారు. రెడ్ బుక్ అరాచకాలను ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు దూకుడుగా పనిచేయాలని వాసుపల్లి గణేష్ పిలుపునిచ్చారు. జగన్ 2.0 సూపర్ యాప్, ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాప్ మన దగ్గర ఉంటుంది. మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక అన్యాయం గురించి, వారి దౌర్జన్యాల గురించి, వారు చేస్తున్న తప్పుడు కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మన పార్టీ నాయకులపై ఎవరైనా ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా, మనకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా ఉన్న సమస్యలు కానీ, సంస్థాగతంగా ఉన్న సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, ప్రజా సమస్యలపై తో పాటు మనపై పెడుతున్న దాడులకు సంబంధించి కానీ నేరుగా పార్టీ అధినాయకుడికి అనుసంధానయ్యే విధంగా జగన్ 2.0 ఈ సూపర్ యాప్ని రూపొందించడం జరిగింది. Constitution is not an instrument for the government to restrain the people. It's an instrument for the people to restrain the government. మనకిచ్చినది రాజ్యాంగం, గవర్నమెంట్కి ఇచ్చిన రాజ్యాంగం కాదు. మరి అందుకనే ఆ కాన్షియన్స్ మీద బేస్ చేసుకొని వాడి రెడ్ రాజ్యాంగం అవ్వచ్చు, ఏదైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ కంటే పవర్ఫుల్ ఇంకేది లేదన్నమాట. చాలా దూకుడికి వెళ్తామట. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వాళ్ళ లీడర్షిప్ ఉండేటప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ ఉండేటప్పుడే. బట్ రాజ్యాంగం అనేది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మాత్రం ఎక్కడున్నా సరే, సప్త సముద్రాలు దాటి ఉన్నా కానీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఏమో నేను లాక్కని తీసుకుని వస్తుంది అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.